తెలంగాణలో డిఎస్సి పరీక్షలపై గత కొంతకాలంగా వివాదం సాగుతోంది. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్థులు పోరాటం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా పరీక్షలు నిర్వహిస్తోంది. నేటి నుంచే డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 5 వరకు జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 26,000 మంది చొప్పున అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తంగా 2,79,956 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. 11 జిల్లాల పరిధిలోని 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సిలో 11,062 పోస్టులను భర్తీ చేయనుండగా 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 1.61 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఎస్జిటి పోస్టులు 6,508 ఉండగా 88,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే ఉదయం పరీక్ష మొదలవగా పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చివరి ప్రయత్నంగా హైకోర్టు మెట్టెక్కారు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున అడ్వకేట్ రుణసాగర్ రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని, సిలబస్ అధికంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని, కాబట్టి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఉదయమే డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావటం, హైకోర్టు కేసును విచారించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పరీక్ష మొదలైనందున హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.